హాయ్ గైస్, హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 10 days ఆఫ్ నవరాత్రి. ఈరోజు నవరాత్రి 8వ రోజు కాబట్టి మనము ముఖ్యంగా సరస్వతి అమ్మవారిని పూజిస్తాం అన్నమాట. మరి ఈ నవరాత్రి 9 రోజులు కాబట్టి ఈ నవరాత్రి 9 రోజులు దేవీ శక్తి యొక్క విభిన్న రూపాలని చూపిస్తూ ఉంటుందన్నమాట. అంటే అమ్మవార్లు ఒక్కొక్క రూపంలో ఈ 9 రోజులు 9 అమ్మవార్లు కాబట్టి ఒక్కొక్క రూపంలో అవతారం ఎత్తుతారు మన అమ్మవార్లు. ఈ రోజుల్లో దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గాయత్రీదేవి ఇలా దేవతలను పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఈ సరస్వతి నవరాత్రి ప్రాముఖ్యం ఏంటి అంటే, సాధారణంగా ఈ సరస్వతి అమ్మవారిని 7వ రోజు కానీ 8వ రోజు కానీ లేకపోతే 9వ రోజు కానీ పూజిస్తారు. అది ఎందుకంటే ఆ రోజుల్లో సప్తమి, అష్టమి, నవమి వస్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారికి స్పెషల్గా చేస్తారనమాట. అసలు ఏంటి సరస్వతి అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారు అంటేనే విద్య, అక్షరం. కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి పూజ మనం చేసుకునేటప్పుడు మనం చదువుకున్నటువంటి పుస్తకాలు కానీ, రాసేటువంటి పెన్నులు కానీ, అలాగే మనం ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వీణలు అలాంటివి అంటారు కదా, అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా పెట్టి పూజ చేసుకోవడం వల్ల మనకి విద్య, జ్ఞానం, కళలు ఇలాంటివన్నీ మనకి బాగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అలాగే మనం అమ్మవారిని పూజించేటప్పుడు శ్రీ మహాసరస్వతీదేవి ప్రీత్యర్థం నవరాత్రి ప్రత్యేక పూజాం కరిష్యే అనే మంత్రాన్ని మనం జపిస్తే మనకి సంకల్పం కలుగుతుంది అని చెప్పేసి అంటారు పెద్దలు. అలాగే సరస్వతి అమ్మవారిది అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అంటే 108 నామాలు అన్నమాట. ఇలా సరస్వతి స్తోత్రం మనం కానీ జపిస్తే మనం అనుకున్నవి నెరవేరుతాయి అని అంటారు. మామూలుగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారనమాట. అలా అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఆ చిన్నపిల్లలతో, అంటే మాటలు వచ్చిన చిన్నపిల్లలతో అయితే ఓం శ్రీ ఆ అని ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్సే మనం అనిపించాలి అని అంటారు. ఇలాగే మన విద్యని స్టార్ట్ చేయాలి, మన కెరీర్, మన స్టడీ ఇలాగే ఈ అక్షరంతోనే మనం స్టార్ట్ చేయాలి అని అంటారు. కాబట్టి నాకు తెలిసిందైతే ఇది. మరి మీకేం తెలుసు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసుంటే దయచేసి క్షమించండి. ఇదే నేను మొదటిసారి చేస్తున్న ఛానల్, అలాగే ఇదే నేను మొదటిసారిగా ఛానల్ స్టార్ట్ చేశాను. తప్పులు ఏమైనా చేసుంటే దయచేసి క్షమించండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది చెప్పాము. కానీ అలాగే సరస్వతి అమ్మవారికి వైట్ కలర్ శారీ అన్నా, వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నా చాలా ఇష్టం అని అంటారు. అందుకే అమ్మవారికి నేను తెల్లటి జాజి పూలతో నా చేతులతో నేనే అల్లేసి అమ్మవారికి మాల చేశాను. అలాగే నిమ్మకాయలతో కూడా అమ్మవారికి మాల దండ వేశాను. అలాగే ఇవి చేశాను కదా, ఇంకా అమ్మవారికి ఇంకా నిండుగా అలంకరించాలి అని చెప్పి నేను చామంతులతో కూడా అమ్మవారిని అలంకరించేశాను. మరి నా అలంకరణ ఎలా ఉంది అనేది, అమ్మవారిని నేను ఎలా అలంకరించాను అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను ఏ పూజ చేసినా ఊరిల్ డెకోర్ అయితే చేస్తాను. అలాగే ఊరిల్ డెకోర్ చేశాను. మరి ఈ వీడియో ఎలా ఉందో చూసి డెఫినెట్గా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. బాయ్ గైస్.